దేవుని వాక్యం ఒక అపురూపమైన గుప్తనిధి. పరిచయం. ప్రియమైన సోదరీ సోదరులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ధనం కోసం, బంగారం కోసం లేదా వెండి కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఎక్కడైనా ఒక నిధి దాచబడి ఉందని తెలిస్తే దానిని కనుగొనడానికి ఎంత దూరమైనా వెళతారు, ఎంతైనా శ్రమిస్తారు. అయితే వాటన్నింటికంటే విలువైన ఒక ఆధ్యాత్మిక నిధి మన అందుబాటులో ఉందని మీకు తెలుసా? అదే దేవుని జ్ఞానం మరియు ఆయన వాక్యం. అన్వేషణలో ఉండాల్సిన ఆసక్తి. జ్ఞానము లేదా దేవుని వాక్యమనేది ఊరికే దొరికేది కాదు. దానిని మనం వెదకాలి. ఒక వ్యక్తి వెండి కోసం ఎంత జాగ్రత్తగా వెదుకుతాడో, భూమిలో దాచబడిన ధనం కోసం ఎంత శ్రద్ధగా తవ్వుతాడో, అంతటి ఆసక్తి మనకు దేవుని మాటల పట్ల ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవడమంటే కేవలం అక్షరాలను చదవడం కాదు, ఆ అక్షరాల వెనుక ఉన్న దేవుని హృదయాన్ని, ఆయన ఆలోచనలను అన్వేషించడం. మనం ఏమి పొందుకుంటాం? మనం మన దినచర్యలో కనీసం ఒక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని వెదకడానికి కేటాయిస్తే మనకు లభించే లాభాలు అపారమైనవి. 1. దేవుని పట్ల భయభక్తులు. అసలైన భక్తి అంటే ఏమిటో, దేవుని పట్ల గౌరవం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. 2. నిజమైన జ్ఞానం. లోక సంబంధమైన తెలివితేటలు వేరు, పరలోక సంబంధమైన జ్ఞానం వేరు. అది మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. 3. నీతి మరియు యథార్థత. ఏది మంచి, ఏది చెడు, ఏది నీతి, ఏది అనీతి అనే విషయాల్లో మనకు స్పష్టత వస్తుంది. ప్రతి సన్మార్గమును మనం తెలుసుకోగలుగుతాము. మార్పు అనేది ఒక నిరంతర ప్రక్రియ. మనం ఆధ్యాత్మికంగా ఎదగడమనేది ఒక్క రోజులో జరిగే అద్భుతం కాదు. ఇది ఒక నిరంతర ప్రయాణం. ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, ఆయన మాటలకు లోబడడం ద్వారా మన ప్రవర్తనలో, మన ఆలోచనల్లో మార్పు వస్తుంది. దేవునితో గడిపే సమయాన్ని ఒక భారంగా కాకుండా ఒక గొప్ప భాగ్యంగా మనం భావించాలి. ముగింపు. దేవుని సత్యమనే నిధులు వాటిని వెదికేవారి కోసం ఎదురుచూస్తున్నాయి. మనస్ఫూర్తిగా మనల్ని మనం దేవునికప్పగించుకుని ఈ అన్వేషణ ప్రారంభిద్దాం. అది మనల్ని ఆశ్చర్యకరమైన సత్యాల వైపు, నిత్యజీవం వైపు నడిపిస్తుంది. కాబట్టి నేటి నుండే దేవుని వాక్యమనే నిధిని వెదకడం ప్రారంభిద్దామా? ధన్యవాదాలు.